ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలు, షాకింగ్ వార్తలు ఏంటంటే 500 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి అయోధ్య, ఆ నిర్మాణం ప్రపంచమంతా చూసినటువంటి అయోధ్య నిర్మాణం జరిగినటువంటి రామ మందిర్ నిర్మాణం జరిగిన ఫైజాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అలాగే వారణాసి 100 కోట్ల కారిడార్ని అభివృద్ధి చేసినటువంటి చోట్ల క్రిందటిసారి 5 లక్షల దాకా మెజార్టీ వచ్చినటువంటి నరేంద్ర మోడీ 1,60,000 మెజార్టీకే పరిమితం కావడం. అలాగే 2019లో అమేధిలో గెలిచి కేంద్ర మంత్రి అయిన తర్వాత గత 30 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, అక్కడికి ఆయుధ ఫ్యాక్టరీల తయారు నుంచి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, రోడ్లు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించినటువంటి స్మృతి ఇరానీని అక్కడ ఓడించడం. ఉత్తరప్రదేశ్లోనే ఇట్లాంటి ఉదాహరణలు సుమారు 10 నుంచి 15 దాకా ఉన్నాయి. దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి డెవలప్ చేసిన నియోజకవర్గాల్లో 20 వరకు కోల్పోవడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి.